క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. వాతావరణం కూడా యాక్చువల్గా మారింది. ఈ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణలో ఇవాళ వాతావరణం చేంజ్ అయింది. కొన్ని చోట్ల అకాల వర్షాలు పడ్డాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. కాగజ్నగర్లో కూడా భారీగా ఈదురు గాలులు వీచాయి. దాంతో ఒక భారీ వృక్షం ఒకటి నేలకూలాయి. 2 వాహనాలు ఆ చెట్టు కింద నలిగిపోయాయి. అలాగే అకాల వర్షాలతోటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎండలు స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు ఇలాంటి వాతావరణం రాలేదు. సహజంగా ఇలాంటి వాతావరణం ఎండలు స్టార్ట్ అయిన తర్వాత వస్తూ ఉంటుంది, కానీ అది ఏప్రిల్ మే నెలలో చూస్తూ ఉంటాము. సో యాజ్ యూజువల్ ఎండలు ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి. అలాంటి వాతావరణం కూడా ఎర్లీగానే వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. తెలంగాణలో ఈ సాయంత్రం ఉన్నట్టుండిగా అనేక చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ దృశ్యాలను చూస్తున్నాము. చాలా చోట్ల అకాల వర్షాలు కురిశాయి. మంచిర్యాల, కొమరం భీం జిల్లాలో వడగళ్ల వాన పడింది. చూడొచ్చు. సో రైనీ సీజన్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మంచిర్యాల, కొమరం భీం జిల్లా, కాగజ్నగర్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన, దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. సో పెద్ద పెద్ద గోళీలు పడినంత వడగళ్ల వాన కురిసిన దృశ్యాలు మనం చూస్తాము. ఇంకా పెద్దగా కూడా పడుతూ ఉన్నాయి. సహజంగా సమ్మర్లో ఇలాంటి వడగళ్ల వాన చూస్తూనే ఉంటాము. సో అది చాలా ఎర్లీగా వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అనేక వృక్షాలు నేలకూలాయి. ఒక భారీ వృక్షం నేలకూలి దాని కింద ఒక 2 వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను సైతం చూస్తూ ఉన్నాం. వీడియో తీసి సో ఈ మధ్యాహ్నం తర్వాత తెలంగాణలో అనేక చోట్ల ఇలాంటి వాతావరణం ఉంది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యింది. బట్ హైదరాబాద్లో వానలు ఎక్కడా పడినట్టుగా లేదు. అవుటర్స్లో ఏమన్నా పడిందేమో తెలియాల్సి ఉంది. బట్ మహబూబ్ నగర్, అలాగే మంచిర్యాల, కొమరం భీం జిల్లా, కాగజ్నగర్ ఈ ఏరియాల్లో మాత్రం వానలు పడ్డాయి. అది కూడా వడగళ్ల వానలు పడ్డాయి. అలాగే ఈదురుగాలులతో కూడిన వానలు కురిసిన దృశ్యాలను చూస్తాము. ఈదురుగాలుల ధాటికి వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. అలాగే వడగళ్ల వానకి రైతుల్లో కూడా ఆందోళన నెలకొంది. కొంత పంట, మామిడి లాంటి పంటలు, చేతికొచ్చిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఫర్దర్గా మనకి ఈ సాయంత్రానికి, రేపటికి వచ్చే అవకాశం ఉంది. సో వేరు చోట్ల అకాల వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయ్యింది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.